ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగ్గ రోజు ఈరోజు. అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఒక పండగ వాతావరణం మనకి ఈరోజు. మొన్న మీకు చూశారు విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు. వందలాదిగా పారిశ్రామికవేత్తలు వచ్చి సుమారుగా 13,25,000 కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది. మీరందరూ చూశారు. ఎన్నడూ లేని విధంగా 75 సంస్థలు లోకేష్ గారితో పెట్టుబడులు, 75 సంస్థలు చంద్రబాబు నాయుడు గారితో పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకుంటే 95 సంస్థలు లోకేష్ గారితో పెట్టుబడులు కుదుర్చుకోవడం అనేది జరిగింది. అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది, ఒప్పందాలు జరిగాయి. దానివల్ల సుమారుగా 17 లక్షల ఉద్యోగాలు రూపకల్పన జరిగింది. ఏదైతే సూపర్ 6లో భాగంగా మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానికోసం రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిద్రాహారాలు మాని, ఈవెన్ మీరు చూశారు, లండన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, వివిధ దగ్గరలకి అన్ని దగ్గర, న్యూజిలాండ్ వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళారు, దావోస్ కూడా వెళ్ళారు. అన్ని దగ్గరకి వెళ్ళి పారిశ్రామికవేత్తలను ఆకర్షించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒకరోజు సమ్మిట్ ముందున్నాగానే పెట్టుబడుల వరదను 85,000 కోట్లు ముందు రోజే మనకి తెలియకుండా వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చూశారు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి అమర్ రాజా బ్యాటరీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ విడిచిపెట్టి కియో మోటార్స్ల వారు ఈ ఆంధ్రప్రదేశ్ నమస్కారం పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది చూశారు. రాయలసీమకి ఏం కావాలి? మెయిన్ తెలంగాణ ఆయన పెట్టారు. తెలంగాణలో మీరు చూశారు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తెచ్చారు ఆయన. ఈరోజు తెలంగాణ ఎలా ఉందని మీరు చూశారు. ఈరోజు తెలంగాణ హైటెక్ దిగ్గజంగా మారిందంటే, తెలంగాణకి ఈరోజు వచ్చిన రాబడులు మీరు అన్నీ చూశారనంటే దానికి గల కారణం ఎవరనంటే ఆ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధికి గల కారణం ఎవరంటే మనం సాక్షాత్ చూసాం. మనం ఎలక్షన్లో మనం అందరం నవ్వుకున్నాం, అందరం ఉన్నాం. జూబ్లీస్ ఉప ఎన్నికలు మీరు చూశారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పేరు చెప్పకపోతే అటు ఎన్నికలేవు. ఎవరో చెప్పండి. ఈరోజు మన తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ జనసేన కార్యకర్తలు, బీజేపీని అక్కడ వేరేగా ఉన్న జనసేన కార్యకర్తలు ఈరోజు ఇవ్వడం వల్ల ఈ సుమారుగా 25,000 ఓట్లతో అక్కడ మనం అనుకున్న వ్యక్తి గెలిచారు. 67 ఎకరాల్లో మన ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఎస్ఎంఎస్ఐ పార్క్లో దానికి ఒక ఇండస్ట్రియల్ ఇప్పుడు వచ్చింది. అదే కాదు, ఇంకొకటి వచ్చింది. సుమారుగా 400 కోట్లతో సరిబుద్ధిలో ఒకటి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం ఒకటి వచ్చింది. అంటే సమపాలుతో చూడడము, 3 ప్రాంతాలు సమానంగా చూడడము, ఏ ప్రాంతం కూడా అభివృద్ధి సమదృష్టిలో ఉండాలనే తపనతో మళ్ళీ ఇలాంటి విభజన రాకూడదు, ఇలాంటి జరగకూడదు అని చేయడం అంటే మెయిన్ రాయలసీమ వెనుకబడి ఉందో అని చెప్పేసి రాయలసీమ కూడా సమపాల్లో చూస్తూ అక్కడ మెయిన్ మార్చడం అనేది జరిగింది. డ్రోన్ వ్యవస్థ రాయలసీమలో డ్రోన్ ఇండస్ట్రీస్ పెట్టడం అనేది జరుగుతుంది. అదే కూడా మన వైజాగ్లో తీసుకుంటే ఐటీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రజలందరూ గుర్తించాలి. గతం వేరు, ఇప్పుడు వేరు. గత నాయకులు వేరు, ఇప్పుడు నాయకులు వేరు. గతంలో హేళన చేశారు, సంపద సృష్టించడం అంటే ఇదేనా అని చెప్పేసి మొన్ననే వైసీపీ వాళ్ళు చాలామంది ట్రోల్ చేశారు. కానీ సంపద సృష్టించడం అంటే ఇప్పుడు చెప్తున్నాం, సంపద సృష్టించడం అంటే అదొక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. 1-2 రోజుల్లోనే 13,25,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన మా మహానుభావుడు ఎవరైనా ఉంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులే. ఒక లోకేష్ గారు కష్ట ప్రతిఫలమే. ఈరోజు 17 లక్షల ఉద్యోగాల కల్పన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. ఒక్కసారి ప్రజలందరూ దీన్ని చూసి ఒక్క విషయం చెప్తున్నాను, దీన్ని ట్రోల్ చేయడా వైసీపీ వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ట్రోల్ చేయడాలు ఆపండి. మేము తెచ్చామని అంటున్నారు. ఏం తెచ్చారు మీరు? గతంలో ఏం తెచ్చారు? ఫిష్ ఆంధ్ర అంతేనా? ఫిష్ ఆంధ్ర అంతే కదా. వాళ్ళు తెచ్చిన ఇండస్ట్రీస్ అంటే ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర, మా ధనంజయ లాంటి వాడికి ఒకటి మటన్ ఆంధ్ర. ఈ ప్రజలకు ఎప్పుడు ఉపాధి కల్పిస్తారు మీరు? ఇప్పుడు నా ముందే ఒకటి ఉండేది, ఫిష్ ఆంధ్ర అని ఒక షాప్ ఉండేది ఇక్కడ ఎక్కడది ఎర్రచెరువు దగ్గర. అంటే అలాంటి పరిపాలన విడిచిపెట్టి భావి తరాలకు మనం ఏమి ఇవ్వగలం? 2047 సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో ఇది ప్రయాణిస్తున్న మార్గం ఇది. చాలా రాష్ట్రాలు
బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మన రాష్ట్రం మాత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంది. మన రాష్ట్రం చంద్రబాబు నాయుడికి ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు వెళ్ళినా సరే నిజంగా నేను చూస్తున్నాను చాలాసార్లు, అసెంబ్లీలో ఉన్నా సరే టీచర్లాగా బెత్తం పట్టుకొని ఆ పైన ఇది చూసుకొని మామూలుగా డిస్ప్లేలో చూసుకొని క్లాస్ చెప్పడమే. మీరు చూసుంటారు, చాలామంది మిత్రులు చూసుంటారు. నాకు అనిపిస్తుంది ఫస్ట్ మాకు చెప్పేటప్పుడు ఏమనిపించింది అంటే ఏదో చెప్తున్నారు అనిపించింది. తర్వాత సాయంత్రం 3 గంటలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తున్న, సీఎం గారు అసెంబ్లీకి అడుగు పెడుతున్నారని చెప్తే మేమందరం కూడా వచ్చి ఆయన ఎప్పుడు వస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అది తెలుగుదేశం సానుభూతి పనులు వేసిన ఓటుతో గెలిపోయింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారనుకుంటా, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇక్కడ నేను పెడతాను, ఎన్టీ రామారావు గారు మీకే కాదు అభిమానం అంటే మాకు అభిమానము, నేను అక్కడి నుంచే వచ్చిన వ్యక్తిని చెప్పడం అనేది జరిగింది. మీరన్నీ చూశారు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి అలాగే చంద్రబాబు నాయుడు దయ వల్ల జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగులంట ఎన్నో ఇష్యూలు చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణలో అవ్వకూడదని 3 ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఇంక నెక్స్ట్ ఇంకేంటిది, ఈ 3 ప్రాంతాలు మనకు అభివృద్ధి బాటలో నడిపించడానికి మొత్తం చెందాం. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాల అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఏ ఒక్క దగ్గర ఫ్యాక్టరీలు తేడానికి కాదు, సమపాలన కావాలి, ఇండస్ట్రీస్ సమపాలనలో ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి, ఆ ప్రాంతం చివరికి శ్రీకాకుళం లాంటి చివరి నియోజకవర్గము జిల్లా అయిన మనకు కూడా ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఆశ్చర్యకరంగా ఉంది. 25,000 కోట్లు పెట్టుబడి ఒక విశాఖ సదస్సు వల్ల అందరము ఆశ్చర్యపోయిన విషయం. అసలు నేను నిన్న చూశాను, చాలా ఛానల్స్ మన గురించి చెప్పవు, ఇప్పుడు చాలా ఛానల్స్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడవు, చాలా ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడవు, చాలా ఛానల్స్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడు. ఎందుకంటే ఎప్పుడు ఆ జగన్ డంకా కొట్టుకుంటే సరిపోతుంది. అలాంటి ఛానల్స్ కూడా నేను మొన్న చూశాను. వాళ్ళు పొగుడుతూ ఒక ఆర్టికల్ వేస్తూ వాళ్ళు పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. వీళ్ళలో కూడా మార్పు తెచ్చుకున్న ఇది ఉందన్నమాట, క్యాపబిలిటీ ఉంది లోకేష్ గారికి అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళతో తెచ్చుకున్నాం చెప్పేసి. అంటే ఈ సమిట్లో కూడా మనం ఎంత ఆశ్చర్యపోవాల్సిందంటే అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇప్పుడు సుమారుగా మనం 17 లక్షల ఉద్యోగ కల్పన, ఇప్పుడు ఏవైతే ఈ పెట్టుబడులు 13,25,000 కోట్లు వచ్చిందో ప్రాసెస్ స్టార్ట్ చేశారో 17 లక్షల ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అడుగులు వేస్తుంది. ఏదో ఒక జిల్లా డెవలప్మెంటు ఏదో ఒకటే కాదు, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం అన్ని 3 ప్రాంతాలు కలిపి అభివృద్ధి బాటలో నడిపించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ముందు స్థానంలో నిలబెట్టాలని తెలంగాణతో, అక్కడ ఆర్థిక లోటు వాళ్ళకి లేదు, మనకు ఆర్థిక లోటు ఉన్నా సరే తెలంగాణ కన్నా మిరుమిట్లుగా కలిపే మనకి ఈ 5 సంవత్సరాల్లో ముందులో నడిపించడం అనేది జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019, 2024లో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. మీరు అందరూ చూశారు. ఒక ఇండస్ట్రీస్ వచ్చేవి కావు, ఒక రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు, కనీసం జాబ్స్ తీసుకున్న ఒక మెగా డిఎస్ అనే జాబ్స్ కూడా తీసుకున్న పరిస్థితి, సంవత్సరానికి ఒక జాబ్ కావాలని చెప్పాడు, అవన్నీ లేవు. తిరగా అప్పులు కుప్పలుగా చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాల పరిపాలనలో 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తారు. ఇప్పుడు కానీ 76 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. మనం ఏ విధమైన ఆలోచన అవసరం లేదు. ఇంకెవరెవరో ఏవో కథలు చెప్తుంటారు, అయితే పెట్టుబడులు వచ్చాయి కదా, ఇవన్నీ రూపకల్పన జరుగుతుంది. అతి తక్కువ టైంలో గూగుల్ సంస్థలు లాంటివన్నీ 1,35,00,000 కోట్లతో గూగుల్ సంస్థలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 1,35,000 కోట్లతో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. మొన్న కూడా కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ 13,25,000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో అతి తక్కువ టైంలో ఉన్న రూపకల్పన చేస్తుంది. మనం మరో 2 years వెయిట్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. మెయిన్ ఏదైతే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అన్నారో ఆ జాబ్ గతంలో మోసం చేశారో వైసీపీ ప్రభుత్వము, ఇప్పుడు అది లేకుండా, నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. ఆర్థికంగా ముందుకెళ్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించాలని, మీడియా మిత్రులు అందరూ గమనించాలని, ఎవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మసిపూసి నేరడికాయ చేయడం కాకుండా దయచేసి నువ్వు వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.